వచ్చింది ఆ ఎవిడెన్స్ ఏంటి ఒకసారి సత్య గారి వాయిస్ విన్నాం. పెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు నేను మొన్న ఒక ప్రెస్ మీట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుడిని ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈయన ఎంత నీచుడో ప్రజలకు తెలియాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి. గతం 8వ తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం, ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడి చేస్తే అక్కడ ఎస్ఐ నబీ గారు అది 324కే వస్తుంది, 307 కాదని చెప్పడం, ఇటువంటివన్నీ చూస్తున్నాం. దళితుల మీద ఒక రకమైన అత్యాచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక విషయం నేను బయలుపెట్టాలనుకున్నాను, కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం, మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూల ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది, నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు చట్టం, నీకు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి. అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ఆమె పోలీసుకు వెళ్ళింది. ఆఖరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఆవిడ 21/3 అంటే మార్చి 21వ తారీఖుని ఈ నెల ఎస్పీ గారికి స్వయంగా వెళ్లి లెటర్ ఇస్తే కూడా దాని మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా, అంటే ఈ కలెక్టర్ గారు గాని ఈ ఎస్పీ గారు గాని వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైన నక్సెస్ లో ఉండిపోయారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తే అదే. ఇప్పుడు ఆ దళిత మహిళ, నేను చెప్పిన జ్యోతి అన్న మహిళ మీద కూడా ఏం చేస్తున్నారంటే ఒక కేసు బనాయించి, నాకు ఇందాక ఆ ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయట. అంటే ఓటు ఇవ్వకపోతే పేగులు తీసేసిన వాడికి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి వకీల్ సాబ్ సినిమాలలో చేస్తున్నారు. నేను పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ దళిత మహిళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా బిడ్డని క్యారీ చేస్తున్న, అంటే పెంచి పోషిస్తున్న మహిళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. తప్పకుండా దళిత సంఘాలు దీనికి బాధ్యత తీసుకోవాలి, అండగా నిలవాలి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తప్పకుండా అండగా ఉంటది. మీకు చట్టపరమైన చర్యలు తీసుకోండి, మీకు మేము తోడుంటాం. ఎందుకంటే మీకు లీగల్ హక్కు ఉంటుంది ప్రతి విషయం మీద. ఈ విషయం మీద మరిన్ని వివరాలు నేను త్వరలో ఇస్తాను. అలాగే చేస్తున్న మైనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విదేశాల్లో, ఆఫ్రికాలో ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ వేర్ హౌస్లు కట్టారు, ఎవరి పేరుని కట్టారు, ఎవరిని కాపాడుతున్నాడు ఈయన, అవన్నీ కూడా. అలాగే ఇతను బ్రదర్ వచ్చి చెరువులోని, అంటే మన నదుల్లోని శాండ్ బ్లాస్టింగ్ చేసి వదిలేసిన వ్యర్థాల వల్ల అక్కడ చేపలు చచ్చిపోయి మత్స్యకారుల బతులు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవన్నిటి విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ చేయించి ఈయన మేము డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది, ఈయనకి తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మాటిస్తున్నాను. జై జనసేన, జై హింద్. నేను మొన్న ఇది పరిస్థితి, ప్రభుత్వం మారింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇన్సైడ్ బయటపడింది. ఒక దళిత మహిళను నిర్బంధించి ఆమెను గర్భవతిని చేసి ఒక బిడ్డకి కూడా తండ్రి అయ్యాడు. మరి ఆమె వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నా బతుకు నేను బతుకుతాను, నన్ను వదిలేయండి అని చెప్పి వేడుకున్నా, కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఒకటొకటి ఈ భాగోతాలు, చీకటి భాగోతాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యం.
వదలమన్నా వదలట్లేదట. మరి జనసేన వాళ్ళు ఊరుకుంటారా? ద్వారంపూడి పేరు ఎత్తితేనే వీళ్ళకి టెంపర్ వచ్చి హై టెంపర్లో ఉంటారు, హై వోల్టేజ్, మామూలు హై వోల్టేజ్ కాదు, కొత్త ఫీజు ఎగిరిపోయేలా ఉంటుంది వీళ్ళు హై వోల్టేజ్. చంద్రశేఖర్ రెడ్డి అనే పేరు వింటే చాలు వీళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి టైంలో మరి ఈయన ఇంత అడ్డంగా బుక్ అయితే ఇంకేం క్షమిస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. అస్సలు క్షమించరు. అంటే ఇందులో తప్పు జరుగుతుంది కాబట్టి క్షమించరు. అంటే ఇదేదో కష్టపూరితంగా వేరే అంశం ద్వారంపూడి గారి మీద ఏదో తప్పులు పెడదామనో వాళ్ళని ఇరికిద్దామనో కాదు కదా, కళ్ళ ముందు జరుగుతున్న అంశం కదా. డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు కదా, 21 మార్చి 21వ తేదీ మార్చి ఈ ఏడాది ఎస్పీకి డైరెక్ట్గా ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఎంత ప్రూఫ్స్ లేకపోతే వీళ్ళు ఇంత డేరింగ్గా మాట్లాడరు కదా. ఇప్పుడు అది అందరిలోనే వస్తున్న చర్చ. బొలిశెట్టి సత్య లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి 28 సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే వీళ్ళు గ్యారంటీగా అవన్నీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక మనిషిని టార్గెట్ చేయాలి అనుకుంటే నువ్వేదో గొప్పవాడివి, చాలా మంచివాడివి, శుద్ధపోసవి అనుకుంటే వాళ్ళ మీద పెద్ద కష్టం. అంటే ఏదో క్రియేట్ చేయాలి. ఇక్కడ కళ్ళ ముందు జరిగిన భాగవతం ఇది. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదో ఆవిడ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ తెలుస్తాయి. అదేముంది? వాళ్ళు అసలు క్షమిస్తారా? జనసైనికులు వాళ్ళు పట్టుకుంటే వదలరు, ఉడుము పొట్టాలి. ఏదైనా దాన్ని పట్టుకుందాం అనుకుంటే అసలు వదిలే పరిస్థితే లేదు. 10 ఏళ్ల నుంచి ఎన్ని అవమానాలు పడినా ఈసారి తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు, కట్ చేస్తే 21 సీట్లు. అస్సలు క్షమించే పరిస్థితి ఉండదు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాగా వాళ్ళని రెడీ చేశారేమో, అలా సమాయత్తం చేశారు ఆయన, ఒక సమాయత్తం చేశారు ఆయన. ఎందుకంటే పార్టీలకి అతీతం, మిగతా పార్టీలు అవన్నీ వేరు, జనసేన పార్టీ వేరు, ఆ అధ్యక్షుడు తీరు వేరు, ఆయన ఆలోచన వేరు, వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా వేరే. అందరిలాగా కార్యకర్తలు వేరే వేరే అన్నది కాదు వాళ్ళు. మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ఏంటంటే సైనికులు అంతే. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చాలు వాళ్ళకి, ఇంక చాలు. ఇంకా రోజు తిండి లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, రోడ్ల మీద ఎన్నేసి రోజులు ఉండమన్నా ఉంటారు. అంత పిచ్చి ప్రేమ ఆయనకి. మరి అలాంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ కసి అంతా చూపించారు. ప్రజలే చూపించారు కదా, ఒక జనసైనికులనే కాదు, ప్రజలే చూపించారు. అంత గట్టిగా నిలబడ్డారు. అసలు ఒక రికార్డు స్థాయిలో ఆయనకి విజయం ఇచ్చారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ని ఈయనంత సింపుల్గా వదులుతారా? వదిలే పరిస్థితి ఉంటుందా? దీనికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే నేను ఇందాక చెప్పినట్లుగా ఈయన గుట్టంతా ముందే తెలిసిపోయిందేమో. ద్వారంపూడి గుట్టంతా ముందు తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ముందే హెచ్చరించడం జరిగింది. ఏమి హెచ్చరించారు ఒకసారి వినండి. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొట్టు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి